జ్వరమో దగ్గో పర్షమో నెత్తినొప్పో వస్తే ఏం చేస్తారు చాలా మంది గీంత దానికి దౌకనకెందుకు మెడికల్ షాప్కు పోతే మనోడే గోళీలు ఇస్తాడు కదా అని చక్కగా మూల మీద ఉన్న మందుల షాప్కు పోతారు, గోళీలు కొనుక్కొచ్చి వేసుకుంటారు. అయితే ఏ గోళీలు పడితే ఆ గోళీలు ఇచ్చే పర్మిషను మెడికల్ షాప్ వాళ్ళకు కూడా ఉండదు. అట్లా ఇచ్చుడే ఎక్కువ అంటే గీ అన్నైతే ఏకంగా దౌకాననే తెరిచి డాక్టర్ అవుతానం ఎత్తిండుల్లా చూడుర్రు ఏడను. డాక్టర్ కావాలంటే ఎంబీబీఎస్ చదవాలి, లేదంటే కనీసం ఆర్ఎంపీ పిఎంపీ అని నేర్చుకోవాలి. కానీ అవి ఏం చదవకుంటేనే పేషెంట్లకు టకా టకా ట్రీట్మెంట్లు ఇస్తుండు. ఖమ్మం జిల్లాలకి సెల్ఫ్ సర్టిఫైడ్ డాక్టర్ ఒక్క సర్జరీలు తప్పితే సర్వరోగాలకు ట్రీట్మెంట్లు ఇస్తుండట. ఇగో గీయన్నే డాక్టర్ కాదు, దవాఖాన పెడేందుకు పర్మిషన్ లేదు, కానీ బెడ్లు, పేషెంట్లు, ట్రీట్మెంట్లు అన్ని సవలతులు పెట్టిండు. సర్కారీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో కూడా గిసొంటి సవలతులు ఉండయి కావచ్చు. మరి ఏం చదవకుండా ఎట్లా ఇవన్నీ ఎత్తున్నారంటే డీ ఫార్మసీ చేసి మందుల దుకాణం పెట్టిండు ముంగట. ఇక దుకాణం వెనుక బిల్డింగ్ మీదనేమో దవాఖాన దంద పెట్టి డాక్టర్ అయి ట్రీట్మెంట్ ఇస్తుండు. మరి ఇట్లా చేసుడు తప్పే కదా అని అడిగితే హాస్పిటల్ ఏం లేదండి, మామూలుగా ఇది సొంత కాబట్టి ఒక 2 బెడ్స్ వేసాను. కళ్ళు తిరిగితే ఎమర్జెన్సీ అయితే ఏమైనా రెస్ట్ తీసుకుంటారని వచ్చాం అంతే. మామూలుగా ఈ వైరల్ ఫీవర్స్ ఏమైనా వస్తే చిన్న చిన్న ఫీవర్స్ కానీ గ్యాస్ ట్రబుల్, జలుబు దగ్గు అటువంటివి ఇస్తాం. అదన్నట్టు కథ. మెడికల్ షాప్లో గోళీ కొనుక్కొని వాళ్ళని నీళ్ళు అడిగి గోళీలు వేసుకుంటారు. కానీ ఈ మెడికల్ షాప్ను చూడంగానే పేషెంట్లకు రెస్ట్ తీసుకోవాలి అనిపిస్తుంది అన్నట్టు. ఇక రెస్ట్ తీసుకునే కాక మాకు సెలైన్ పెట్టు, మాకు సూదులు ఇయ్యి, మందులు ఇయ్యి అని పేషెంట్లే బలిమీటికి బతులాడుతుంటారు అన్నట్టు. మొత్తానికి ఇంతింతయి వడుడంతయి అన్నట్టు మెడికల్ షాప్ పెట్టుకొని డాక్టర్ అయి ట్రీట్మెంట్ చేసే కాడికి ఎదిగిండి అన్నట్టు. ఇంకా చూడుర్రి పిల్లగానికి సూదిస్తున్న ఇంకో పిల్లగాడు ఆ ఉత్తుత్తి డాక్టర్ కాడ అసిస్టెంట్ ఉత్తుత్తి డాక్టర్ అన్నట్టు. ఇంకేంది, ఓ 2-3 ఏళ్ళ పని చేస్తే సపరేట్ దుకాణం తెరవచ్చు తమ్మి నువ్వు కూడా. జిల్లా డిఎంహెచ్ఓ ఆఫీసర్ వచ్చి వెంటనే దవాఖాన బంద్ చేయాలా, లేకుంటే కేసు పెడితే అని బెదిరిస్తే ఓకే అన్నాడట. నువ్వు ఫార్మసీ ఇవ్వడానికే నీకు లిమిటెడ్ లైసెన్స్ ఉంది. నువ్వు ఇన్ పేషెంట్లు పెట్టుకుని ప్రాక్టీస్ చేస్తున్నావు గురు. పోయినసారి నీకు మరలపాడు డెంగ్యూ అంటే మేము వదిలేసాం. ఇప్పుడు మళ్ళీ ఇంటెలిజెన్స్ విజిలెన్స్ వాళ్ళు చెప్పే స్టేజ్ వరకు తెస్తున్నావు. నీకు ఇప్పుడు కూడా ఒకటి అవకాశం ఇస్తున్నా, నువ్వు తాళం వేసుకుంటే మంచిది. మందులో లేదనుకుంటే మళ్ళీ రేపు ఈ టైము ఎల్లుండి ఈ టైం అంటే ఖచ్చితంగా నీ క్రిమినల్ కేసు బుక్ చేయి. తేలు మంత్రం తెలువనోడు పాము మంత్రం వేసిండు అన్నట్టు ఎవ్వరు పడితే వాళ్ళు డాక్టర్లు కాబట్టి. మరి 10 ఏళ్ల సంది చిన్నగా మెల్లగా ఈ దంద నడుస్తుంటే అక్కడి వైద్య అధికారులకు తెలియకుండా వచ్చిన బుక్క నేర్చినమ్మ బుద్ధి ఎరగదు అన్నట్టు పేషెంట్లంతా అలవాటైనాక ఇప్పుడు తీసేయమంటే ఎట్లా అనుకుంటురట అక్కడి పబ్లిక్. కానీ ఏళ్ళకేళ్ళు కష్టపడి నీట్ ఎగ్జామ్లు రాసి ర్యాంకులు కొట్టి డాక్టర్లైన ఎంబీబీఎస్ డాక్టర్లంతా ఏం చదువుకోకుండానే దవాఖాన పెట్టి డాక్టర్ అయిన గీనని చూస్తే ఎంత పరిశాన్ అవుతారో కదా.